ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం అనుమతినిచ్చింది. గవర్నర్ ఇచ్చిన అనుమతిపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ ఏసీబీకి పంపించాలని సీఎస్ను ఆదేశించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదని, అవినీతిని ప్రజల ముందుంచడమే తమ ఉద్దేశమన్నారు. కేటీఆర్ అరెస్టుపై ఏమీ చెప్పలేమని, చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కారు కేసుపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేసు అంశాలపై చర్చించారు. రేసు సమయంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సీఎస్ శాంతికుమారి కేబినెట్ కు తెలిపారు. మంత్రి హోదాలో అభియోగాలు ఉన్నందున అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి కోసం పురపాలక శాఖ లేఖ రాసింది. న్యాయ నిపుణుల సలహా తీసుకుని గవర్నర్ అనుమతులు ఇచ్చారు. దర్యాప్తు ప్రక్రియ, తదుపరి చర్యలు ఎలా ఉంటాయో కేబినెట్ లో చర్చించారు. గవర్నర్ ఇచ్చిన అనుమతిని వెంటనే ఏసీబీకి పంపించేందుకు సీఎస్ కు మంత్రివర్గం అనుమతినిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసు అంశంలో ఏం జరిగిందో సీఎం, అధికారులు, కేబినెట్ సభ్యులకు వివరించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో జరిగిన దోపిడీపై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా చిట్చాట్లో వెల్లడించారు. చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుందన్నారు. అరవింద్ కుమార్ పై కేసు నమోదు కోసం సీఎస్ ఇప్పటికే అనుమతిచ్చారని, కేటీఆర్ పై మంత్రి హోదాలో అభియోగాలు ఉన్నందున చట్ట ప్రకారం గవర్నర్ అనుమతి కోరినట్లు మంత్రి తెలిపారు. కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనని, చట్టం తన పని తాను చేస్తుందని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఏజెన్సీలపై కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. నిబంధనల విరుద్ధంగా అనుమతులు ఎవరిచ్చారు, నిధులు ఎక్కడికి చేరాయి, ఎవరెవరి చేతులు మారాయో దర్యాప్తులో తేలుతుందని మంత్రి అన్నారు. ఈ అంశంలో భారీ అవినీతి జరిగినట్లు మంత్రి పొంగులేటి అంచనా వేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదని, అవినీతిని ప్రజల ముందుంచడమే తమ ఉద్దేశ్యమని చెప్పారు. కేటీఆర్ అరెస్టుపై తాను ఏమీ చెప్పలేనని, చట్టం తన పని తాను చేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. బాంబు తుస్సుమనేదే అయితే ఢిల్లీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేశారని మంత్రి ఎద్దేవా చేశారు. జైలుకెళ్లొచ్చిన తర్వాత కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, పాదయాత్ర చేస్తారో, మోకాళ్ల యాత్ర చేస్తారో వారిష్టమని వ్యాఖ్యానించారు. గవర్నర్ అనుమతి లేఖ సీఎస్ నుంచి అందగానే ఇవాళ కేటీఆర్, అరవింద్ కుమార్ తదితరులపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సోదాలు, నోటీసులు తదితర దర్యాప్తు ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.